నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలకు సైతం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట రెయిన్బో మెడోస్ కాలనీలో మంచినీటి నల్ల కనెక్షన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఐలాపూర్ గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైన గ్రామాలలో గల కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో రెయిన్బో కాలనీ ఈనాటి మంచినీటి సరఫరా సభకు అధ్యక్షత వహిస్తున్న కాలనీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు, అలాగే దేవానంద్ గారు. ఇది మిషన్ భగీరథ వాటర్ అనేది మీకు రావడం నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే చాలా ఆలస్యమైంది. మనకు ఇప్పుడు అమీన్పూర్లో ఒక రిజర్వాయరు, పెద్ద రిజర్వాయర్ మనకు ఇనాగ్రేషన్ రెడీ టు ఇనాగ్రేషన్కి ఉన్నది. దాని తర్వాత అమీన్పూర్ మున్సిపల్ పరిధి కానీ ఎక్కడ ఏ ఒక్క ఇంటికి నీళ్ళు లేకుండా ఇచ్చే బాధ్యత మాదని చెప్పి మీ అందరూ తెలియజేస్తాము. ఈ కాలనీ ఒకటి అయిపోయిందని కాదు, ప్రతి కాలనీకి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ వాటరు అందించడం జరుగుతుందని కూడా దాని లెక్క ప్రకారమే రిజర్వాయర్లు కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు కానీ పైప్ లైన్లు కానీ అన్నీ విస్తరిస్తూ ఉన్నాం. దాన్ని తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఉన్నాం. రెండోది, కాలనీలో రోడ్ల విషయం చెప్పడం జరిగింది. పైప్ లైన్ వేయడంతో రోడ్లు డ్యామేజు, డ్రైనేజ్ విషయం చెప్పడం జరిగింది. డ్రైనేజ్ విషయంలో ఇంతకుముందు మనము ఒకసారి సర్వీస్ రోడ్ పక్కపొంటి తీసుకుపోయి వాగులేయాలనే ఆలోచన ఉండే. టెక్నికల్గా వాళ్ళకు హెచ్ఎండిఏ వాళ్ళను మున్సిపల్ వాళ్ళను జాయింట్ మీటింగ్ చేసి సర్వే చేసి ఏ విధంగా అయితే బాగుంటుంది, బయటికి అవుట్లైట్ పోతుంది అనే ఆలోచనతో మనం ముందుకు పోదాం. తప్పకుండా ఒక ఈ ఫస్ట్ ఎండింగో ఫస్ట్ లోపల ఒకసారి నేను టెక్నికల్